Light, camera, rolling, music. హాయ్ అండి, డాక్టర్ ఎం మోహన్ బాబు గారి సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద మన మంచు విష్ణు గారి నిర్మాతగా అక్షిత్ అజయ్ శర్మ దర్శకత్వంలో సంపూర్ణేష్ బాబు సనం కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన ఎంటర్టైన్మెంట్ సింగం 1 2 3 ఒరిజినల్ కాదండి, స్పూఫ్లు. మాఫియాకు మలేరియా పుట్టించే సూర్యుడు, టెర్రరిస్టులకు టెర్రర్ పుట్టించే ధీరుడు. బ్యాచ్ నంబర్ 1 2 3 4 5 6 to 100 ట్రైన్డ్ అట్ పెద్దాపురం. ఎవరు? పేరు గోత్రం చెప్పడానికి నేనేమైనా గుడికి వచ్చానట్రా? వేసాడు. ఏ బిలా గమ్ను బాగుందా? నేను బాగుంది. సింగం 1 2 3 కథ చెప్పాలి అంటే సింగం మన సంపూర్ణేష్ బాబు ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఎక్కడ అన్యాయం జరిగినా మనోడు అక్కడ వాలిపోతాడు, ఎవరికి అన్యాయం జరగనివాడు, తేడా వస్తే తోలు తీసేస్తాడు. అలాంటి ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. సింగరాయకొండ అనే ఒక ఊర్లో లింగం అనే ఒక విలన్, అతను చేయని పాడుబం లేదు. అతను బుద్ధి చెప్పడం కోసం ఒక పోలీస్ ఆఫీసర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అతనే మన సింగం 1 2 3 ఇక్కడికి ఎంటర్ అవుతాడు. సింగం వచ్చి ఎంటర్ అయిన తర్వాత సింగానికి లింగానికి మధ్య వార్ స్టార్ట్ అవుద్ది. అసలు ఆ ఊరు వచ్చిన తర్వాత సింగరాయకొండ ఊరికి మన సింగానికి ఉన్నటువంటి అనుబంధం ఓపెన్ అవుద్ది. ఆ అనుబంధం ఓపెన్ అయినప్పుడే ఈ లింగం తన కుటుంబానికి చేసిన అన్యాయం మన సింగానికి తెలుపుతుంది. అసలు ఆ మధ్య ఉన్నటువంటి పగ ఏంటి, ఎందుకు అన్యాయం చేశాడు అనే విషయాలన్నీ తెలిసిన తర్వాత మన సింగం లింగం మీద ఎలా అటాక్ చేశాడు, చివరికి అతను ఎలా బుద్ధి చెప్పాడు అనే పాయింట్తో చివరి దాకా నడిపిన కథ ఈ సింగం 1 2 3. అంటే కథాకథనాలు ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమా అంతా స్పూపుల మయమండి. అంటే మోస్ట్ పవర్ఫుల్ సినిమాలన్నీ కూడా మన విక్రమార్కుడు కానివ్వండి, స్టాలిన్ కానివ్వండి, తర్వాత శివమణి కానివ్వండి, సింహాద్రి కానివ్వండి, రేసు గుర్రం కానివ్వండి, తర్వాత గబ్బర్ సింగ్ కానివ్వండి, ఇలాంటి సినిమాల్లో బ్రహ్మాండమైన సన్నివేశాలన్నీ కూడా ఇందులో పొందుపరిచి స్పూఫ్లు కింద చూపించారండి. మరి ఎలాంటి ప్రయత్నం ఇంతకుముందు మన అల్లరి నరేష్ హీరోగా సుడిగాడు అనే ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమా కూడా స్పూపులతోటే ఒక సినిమాను అద్భుతంగా నడిపించుకెళ్ళారు చివరిదాకా. అయితే ఆ సినిమాకి ఈ సినిమాకి అంటే కొంచెం దగ్గర పోలికలు ఉన్న మన అల్లరి నరేష్ చేసిన సుడిగాడు సినిమాకి స్క్రీన్ ప్లే మాత్రం చివరిదాకా కొంచెం పకడ్బందీకి నడిచిందండి. తాజ్ మహల్ ని సింగాన్ని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, చూపు తిప్పుకోలేం. సింగంకి ఎలా బాయ్ చెప్పాలో తెలుసా? నువ్వు చాలా నాటి. నాకు గాని మెంటల్ రావాలి. నీకు మెంటల్ రావాలేమో, నాకు 365 డేస్ ఆన్ లో ఉంటుంది. యముడికి రెస్ట్ ఉండదని ఎన్కౌంటర్స్ ఆపేసా, రీస్టార్ట్ చేయనివ్వకు. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది ఈ చిత్ర కథానాయకుడు సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు పెర్ఫార్మెన్స్ కోసమే ప్రేక్షకులు థియేటర్కి వెళ్తారు అంటే అతిశయోక్తి కాదండి, ఎందుకంటే ఆయన పెర్ఫార్మెన్స్ అంతా కూడా అతిశయోక్తే. ఇక హీరోయిన్ సనం, ఈ పిల్ల చూడడానికి బాగుందండి, పెర్ఫార్మెన్స్ కూడా బాగా చేసింది. అందులో మన సంపూర్ణేష్ పక్కనే మరీ అందంగా కనిపించింది. ఇక మిగతా పాత్రల్లో మన ఖడ్గం పృథ్వీ గారు సెకండ్ హాఫ్లో అంటే థియేటర్లో ఉన్న ప్రేక్షకులు అందరూ కూడా కంటిన్యూస్గా నవ్వే పెర్ఫార్మెన్స్ చేశారు, అంచేత ఆయన మనం అభినందించాలి. ఇంకా మిగతా పాత్రల్లో మన అంబటి సీను, వైవా హర్ష, సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గారు ఇలా చాలామంది చేశారు. ఎవరి పాత్రలలో ఒదిగిపోయి మన అందరినీ నవ్వించారండి. ప్రెజర్ చేస్తే లొంగిపోవడానికి నేను ప్రెజర్ కుక్కర్లో పప్పును కాదు, గ్యాస్ స్టవ్ మీద నిప్పుని. బతకండ్రా అని బ్రతిమలాడితే వినరేంట్రా? కోత మొదలైంది. మీరు ఇంకా వెళ్ళేది ఐసీయూలో కాదు, ఐస్ బాక్సుల్లోకే. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే మన సతీష్ ముత్యాల అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది, అలాగే కేఎంఆర్ శేషు అందించిన మ్యూజిక్ బాగుంది. ఇక మన డైమండ్ రత్నం గారు అందించిన డైలాగ్స్ ఈ సినిమాకి ప్రాణం అండి, ప్రతి డైలాగు డైమండ్గా మెరిసింది. ఇక ఆయనే కథా స్క్రీన్ ప్లే సమకూర్చుకుని ఈ సినిమాను అందించిన మన నిర్మాత విష్ణుబాబును మనం ప్రత్యేకంగా అభినందించాలి. అలాగే మన డైరెక్టర్ కెప్టెన్ అక్షిత్ అజయ్ శర్మ సినిమాని చాలా గ్రాండ్గా విజువల్గా చాలా గొప్పగా చూపించారు. అయితే ఒక సినిమాలో ప్యారడీ సీన్లు వచ్చినప్పుడు చాలా ఆనందంగా హ్యాపీగా చూస్తామండి. సినిమా అంతా ప్యారడీ సీన్లతోటే నడిపించడం అంటే చిన్న విషయం కాదండి, తీసేవాళ్ళకి కష్టమే, చూసేవాళ్ళకి కష్టమే. అలాంటి ఒక కత్తి మీద సోమ లాంటి ప్రయత్నం మరి ఈయన చేసినందుకు మనం ఈయన అభినందించాలి. అయితే ఈ ప్రయత్నంలో కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి, వాటి గురించి మనం మాట్లాడే లోపే మన విష్ణుబాబు మాట చెప్పారు. ఏంటంటే ఈ సినిమాని బ్రెయిన్తో చూడకండి, తెర మీద కనిపించే బొమ్మలు మిమ్మల్ని నవ్విస్తాయి, నవ్వుకోవడానికి ఈ సినిమా చూడండి.
మరి ఆయన అంతలా చెప్పినప్పుడు ఈ సినిమాను మనం నవ్వుకోవడానికి చూడాలి కాబట్టి మన సంపూర్ణేష్ బాబు అభిమానులకు అయితే లేదా సంపూర్ణేష్ బాబు డైలాగ్ డెలివరీ లేదా సంపూర్ణేష్ బాబుని చూడాలనుకునే వాళ్ళకి ఈ సినిమా మాత్రం ఫుల్ మీల్స్ అండి. చాలా బాగుంటుంది ఎంటర్టైన్మెంట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులకి ఆయన పెర్ఫార్మెన్స్ ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదు కానీ కొన్ని వర్గాల ప్రేక్షకులను అయితే మాత్రం ఈ సినిమా సంతృప్తి పరచొచ్చు. మరి భవిష్యత్తులో మన విష్ణుబాబు మరిన్ని మంచి సినిమాలు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నుంచి అందించాలని కోరుకుంటూ ఆయన సహకరించిన సాంకేతిక నిపుణుల్ని నటినట్లని అందరినీ పేరును అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలయ్యే మిగతా సినిమాలు ఏంటో చూసి నెక్స్ట్ వీక్ వచ్చి చెప్తాను. అప్పుడు దాకా మీరు సింగం 1, 2, 3 చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఉంటానండి మీ ఎర్రబాబు.